హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లోనైతే నాటుకోడి కూర చేశాము. చూడండి, దానికోసం నేను 1 కిలో నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నాటుకోడి అంటే మనకు కాల్చిస్తారనమాట. మామూలుగా అయితే ఉడకదు అది, అందుకే కాల్చిస్తారు. చూడండి, దాంట్లో నేను పుదీనా, పచ్చిమిర్చి, డ్రై గరం మసాలాలు వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసాను. వేసేసి 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం ఎల్లిగడ్డ వేసి లాస్ట్కి ఇట్లా కొంచెం ఉప్పు అయితే వేసి కలపాలన్నమాట. తర్వాత స్టవ్ పైన బగోన పెట్టేసుకొని నూనె పోసుకొని 3 పచ్చిమిర్చీలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ పువ్వు వేయాలి. వేయడం వలన కూరకు మనకి టేస్ట్ అనేది చాలా అదిరిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా. తర్వాత అవి కొంచెం ఇట్లా వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టయితే ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్గా కావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కూరకి టేస్ట్ అనేది వస్తుంది, ప్లస్ మనకి గ్రేవీ కూడా మంచిగా అవుతుంది. ఈ విధంగా తర్వాత ఇందులో కూడా మనము 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేయాలి. అందులో వేసాం కదా అని ఉడుకోవద్దు, ఇందులో కూడా వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలలో వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? చూడండి, ఇందులో కూడా 1 హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి ఉల్లిగడ్డలు అనేవి మంచిగా బ్రౌన్ కలర్ అయితే అవుతాయి. ఈ విధంగా సండే స్పెషల్ అనమాట ఈరోజు మా ఇంట్లో నాటుకోడి గ్రీన్ చికెన్ అయితే చేసాము. చాలా రోజులైందని ఇంకా చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత మనం మ్యారినేట్ చేసాం కదా, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా పేస్ట్ వేసి ఆ చికెన్ అయితే ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్గా అయ్యాక అందులో వేసేసుకోవాలన్నమాట. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ కూడా మనకి తొందరగా అయిపోతుంది, ఎందుకంటే కాలవడం వలన హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది కదా మనకి ఆల్రెడీ. సో టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఇందులో వాటర్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. మనం మ్యారినేట్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే పోసేసుకోవాలన్నమాట ఇందులోకి. ఈరోజు పిల్లలు కొంచెం వాటర్ వద్దు మమ్మీ, కొంచెం ఫ్రై లాగా చేయంటే ఇట్లా ఫ్రై లాగా అయితే చేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా అడుగంటకుండా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఫైనల్గా అందులోకి గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. బగారా రైస్కి కానీ, రోటీ, పుల్కా, పూరి, ఎనీ ఐటెం అనమాట, దేంట్లోకైనా తినచ్చు. పిల్లలు ఈరోజు ఫ్రై అడిగారు ఫ్రెండ్స్, అందుకే చేశాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అయితే కండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను మరి. బాయ్.